హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనే ధర్మానికి ఉదాహరణ. తత్సమ ధర్మం అవుతుందా, విభాగ ధర్మం అవుతుందా, స్థిత్యంతర ధర్మమో, సహచర ధర్మం. సో ఈ 4 ధర్మాల్లో ఏ ధర్మం వర్తిస్తుంది అన్నారు. ఫస్ట్ 4 ధర్మాల గురించి తెలుసుకుంటే మనం ఫస్ట్ తత్సమ ధర్మం అంటే సంకలనంలో ఏ ప్లస్ 0 ఈక్వల్ 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. ఇందులో జీరోను సంకలన తత్సమాంశం అంటారు. గుణకారంలో అయితే ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. ఇందులో 1 గుణకార తత్సమాంశం అంటారు. ఇది కంపల్సరీ గుర్తుండాల్సింది. సంకలనంలో అయితే 0, గుణకారంలో అయితే 1. సంకలన తత్సమాంశం అంటే 0, గుణకార తత్సమాంశం అంటే 1. విభాగ న్యాయం అయితే ఏబిసిలు ఏవైనా 3 పూర్ణాంకాలు అయితే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. స్థిత్యంతర ధర్మంలో సంకలనంలో ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. గుణకారంలో ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. సహచర ధర్మంలో సంకలనంలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. గుణకారంలో అయితే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో ఇప్పుడు మనకి అక్కడ బిట్ ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఈ మూడిట్లో ఏది పాటిస్తుందంటే సెకండ్ది, అంటే విభాగ ధర్మం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏకి గుణకార విలోమం ఏది అన్నారు. క్రింది వానిలో ఏకి గుణకార విలోమం అంటే 1/a. ఆప్షన్ 4 కరెక్ట్. 1/aకి గుణకార విలోమం అంటే ఏ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్లో ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్గా ఉన్నవి తీసుకొని అవసరం లేదు. పాజిటివ్లో ఉన్నవి ఏకి గుణకార విలోమం అంటే 1/a. నెక్స్ట్, థర్డ్, ఒక తోటలో ఎన్ని చెట్లు ఉన్నావో ప్రతి చెట్టుకు అన్ని పండ్లు ఉన్నాయి. చెట్లన్నింటికి పండ్లు 1369 అయినా ఆ తోటలోని చెట్లు ఎన్ని అన్నారు. అంటే ఒక తోటలో ఎన్ని చెట్లు ఉన్నావో ప్రతి చెట్టుకు అన్ని పండ్లు ఉన్నాయి. చెట్లన్నింటికి మొత్తం పండ్లు 1369 అయినా ఆ తోటలోని చెట్లు ఎన్ని అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం తోటలోని మొత్తం చెట్లు సంఖ్య ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అయినా తోటలోని చెట్ల సంఖ్య ఎక్స్ అయినా పండ్ల సంఖ్య ఏమవుతుంది, పండ్లు x² అనుకున్నాము. లెక్క ప్రకారం అయితే మనకి ఎన్ని, లెక్క ప్రకారం x² ఈక్వల్ టు 1369. సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు √1369 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 1369కి మనం రూట్ వాల్యూ కడితే ఫస్ట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే 2 స్థానాలకి గీత పెట్టుకోవాలి. ఒకటే ఉంటే ఒక దగ్గరే పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, 13 ఉంది. 13లో స్క్వేర్ వాల్యూ ఏముంది మనకి, 13కి ముందున్న వాల్యూ 2 2 * 4, 3 3 * 9, 4 4 * 16, అంటే 16 ఎక్కువ అవుతుంది. సో 3 3 * 9 మైనస్ చేస్తే ఇక్కడ ఎంత 4, ఈ 2 దించుకోవాలి, 469. దీన్ని మళ్ళీ ఈ 3ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది, 6 అవుతుంది. 6 పక్కన ఎంత వేస్తే మనకి ఇక్కడ 9 వస్తుందో చూడాలి. 3 వేస్తాం. 3 వేస్తే ఏమవుతుంది, 63 × 3 వేస్తే 3 3 * 9, 3 6 * 18. సో ఇది పాసిబుల్ అవుతుందా, 189 అవ్వదు. అందుకే ఏం చేయాలి, 67 × 7 7 49 కదా, 67 × 7 7 7 ఇక్కడ వేస్తున్నాను, 67 × 7 వేసుకున్నాం. 7 7 49, 4 ఉంది. 6 7 42, 42 + 4 అంటే 46 మనకు వచ్చింది కదా. అంటే ఇక్కడ 7 వేసుకోండి, ఇక్కడ 7 వేసుకుంటాం. 67 7 * 469. సో ఇది మైనస్ చేస్తే 0 వచ్చింది. అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 37 వచ్చింది. మనకు అడిగింది ఏంటి, ఇక్కడ తోటలోని చెట్ల సంఖ్య. మనం కనుగొన్నది కూడా చెట్ల సంఖ్య.
అంటే తోటలోని చెట్లు సంఖ్య x = 37.